హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో వితౌట్ ఎనీ లేట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తా. ఇది వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అనమాట. సో ఈ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ లాగా ఉండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట, నా స్టైల్లో. దీనికోసం కావాల్సిన వెజ్జెస్ అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఇష్టమైన వెజ్జెస్ వేసుకోవచ్చు అండి. నాకైతే బెల్ పెప్పర్స్లో క్యాప్సికమ్ చాలా ఇష్టం అనమాట, గ్రీన్ క్యాప్సికము. సో అది ఇంకా క్యారెట్, ఆనియన్, ఫ్రెంచ్ బీన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని ఫ్రెష్ పన్నీర్ని అదైతే మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని, మీకు ఇట్లా మ్యారినేషన్ వద్దని చెప్పేస్తే జస్ట్ ఒక బటర్ ప్యాన్లో వేసేసుకొని జస్ట్ అవి రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. కొంతమంది ఆ రోస్ట్ కూడా చేయరు, ప్లెయిన్గా వేస్తారు. కానీ మాకు కొంచెం ఇలా టేస్ట్ అయితే నచ్చుతుంది. ఈ పెప్పర్ ఇదైతే మ్యారినేట్ అయినప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది ఘాటుగా అలా తగులుతుంది అనమాట రోస్ట్ అయినప్పుడు. ఇంకా పన్నీర్ అనేది ఇది గుడ్ సోర్స్ అండి, ప్రోటీన్కి, న్యూట్రిషన్కి, కాల్షియంకి, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది. సో చాలా మంచి సోర్స్ అనమాట పన్నీర్ అనేది. సో మీరైతే మీ డైట్ ప్లాన్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ అనమాట. సో ఎగ్స్ కానీ పన్నీర్ కానీ చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది. ఇంకా మనకి టోఫు కూడా దొరుకుతుంది అనమాట. బట్ పన్నీర్కి టోఫుకి డిఫరెన్స్ ఏంటంటే, టోఫు అసలు యాక్చువల్లీ టేస్ట్లెస్ ఉంటుంది, పన్నీర్ వచ్చేసి లైక్ కమ్మగా మిల్క్ టేస్ట్ అలా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను మ్యారినేట్ చేసుకుని ఒక 5 minutes రెస్ట్ ఇచ్చేసేదానికి. దాని తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని బటర్ వేసేసి మెల్ట్ అయిన తర్వాత ఇవి వేసేసి బాగా దీన్ని రోస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు కాజుని కూడా రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను కాజుని కూడా రోస్ట్ చేసేసుకున్నాను అందులో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం అయితే ఒక కడాయి పెట్టేసుకోండి. సో అందులో బటర్ అనమాట. అగైన్ నేనైతే కొంచెం బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటా, కుకింగ్ ఆయిల్ లైక్ ఫ్రీడమ్ వేసుకుంటా. సో దాని తర్వాత ఒక స్లైట్లీ లైక్ చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అనమాట. ఇలా ఫ్రైడ్ రైస్లలో మెయిన్గా గార్లిక్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో ప్రతి ఒక్క వెజ్జీస్ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి ఫర్దర్ కుకింగ్ అనమాట, తొందరగా కుక్ అవుతుంది మనం సాల్ట్ వేసుకుంటే. సో ఇవి అంత ఎక్కువ లైక్ మగ్గించాల్సిన అవసరం లేదండి. ఫ్రైడ్ రైస్కి ఇవి మనకి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్లో మరీ అంత మగ్గం అనమాట, లైక్ మీడియంగా ఉంటాయి అనమాట. అది క్రంచీనెస్ తెలుస్తుంది. సో అలా ఉంటాయి అనమాట. సో అలానే చేసుకోండి. మీరు ఎక్కువ లైక్ నార్మల్ కర్రీస్కి ఎలా మగ్గిచ్చేస్తామో అలా మగ్గిచ్చేస్తే లైక్ యూ విల్ మిస్ దట్ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్యారెట్ వేసేసుకుంటున్నాం, ఎందుకంటే బికాస్ క్యారెట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఫస్ట్ క్యారెట్ వేసిన తర్వాత నేను లాస్ట్లో ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ వేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే రెడ్, ఎల్లో బెల్ పెప్పర్స్ ఇవి యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ స్వీట్ కార్న్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసేసుకొని దాని తర్వాత అందులో పెప్పర్ పౌడర్, సాల్ట్, సోయా సాస్ అంతే. దాని తర్వాత మీకు చెప్పాను కదా కొంచెం స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ కావాలనుకుంటే సో ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసుకోకండి. మాకైతే చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరగానే వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. కానీ మేమైతే ఇట్లానే చేసుకుంటాం అనమాట. ఇప్పుడు స్ట్రీట్ స్టైల్లో ఈ ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ చాలామంది వేయరు, బట్ ఈ 2 కూడా ఒకసారి యాడ్ చేసి చూడండి, సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. సో దాని తర్వాత సో వెనిగరు, టమాటో సాస్ ఇవన్నీ నేను వేయట్లేదు, బికాజ్ ఆయన వేస్తే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. ఇది వచ్చేసి వెరీ సింపుల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. మన దగ్గర రైస్ ఇంకా వెజ్జెస్ ఉంటే సూపర్ క్విక్ రెసిపీ అనమాట ఇది. సో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫైనల్లీ మనం ఏదైతే కాజు ఇంకా పన్నీర్ని రోస్ట్ చేసుకున్నామో అది రైస్లో వేసేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే అనమాట. సూపర్ వచ్చిందండి, బిలీవ్ మీ. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ పెట్టాల్సిందే మీరు. సో ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఇంకా ఫ్లిప్కార్ట్ హాల్, మీషో హాల్, ఇంకా ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇవన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇకనైతే టేస్ట్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా ఆ పన్నీర్ అయితే చాలా కమ్మగా ఉంది అనమాట. రైస్ కూడా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. దీని మీద నిమ్మకాయ, ఆనియన్ వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అనమాట. సో అంతే గైస్, ఈ వీడియో ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే. Bye bye guys.